సో హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం రేపు నిఫ్టీ అనాలిసిస్ అయితే చూద్దాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది గురువారం. సో ఫస్ట్ మనం బేసిక్ ఎఫ్ఐ డేటా అనేది చూస్తే ఎఫ్ఐఎస్ కంప్లీట్గా సెల్లింగ్ మోడ్లో ఉన్నారు మంగళవారం అండ్ డిఏఎస్ బై చేశారు. బట్ ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూగా డే బై డే సెల్ చేస్తూనే ఉన్నారు. సో ఇట్ షోస్ లాంగ్ టర్మ్ వ్యూ వచ్చి మనకి డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్. సో అండ్ బాండ్స్ డేటా చూస్తే బాండ్స్ డేటా కూడా మీకు బాండ్స్ వచ్చి ఫాలో అవుతుంది మార్కెట్. సో మీరు ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో చూడండి బాండ్స్ మార్కెట్. సో మనకి హయ్యర్ లెవెల్ నుంచి స్లోగా ఒక పుల్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక హై ఫామ్ చేసింది. మళ్ళీ లైక్ స్లోగా మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. మేబీ ఈ లో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో బాండ్స్ మార్కెట్ని. సో సమ్ సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అండ్ ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది ఏంటి అనేది. మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్లో క్లోజ్ అయింది. మంగళవారం ట్యూస్డే వచ్చి ఈ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి కొంత అప్ సైడ్ అయితే మూవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు డౌన్ సైడ్ లైక్ అగైన్ అంటే కొంత గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది మనకి. సో గురువారం రోజు నిఫ్టీ కొంత అకార్డింగ్ టు గిఫ్ట్ నిఫ్టీ రైట్ నో గిఫ్ట్ నిఫ్టీ సిచ్యువేషన్ చూస్తే మనకి స్లైడ్ గ్యాప్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. సో నేను ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చార్ట్ పెట్టాను. మనం చూస్తే లైక్ ఎనీ బయ్యింగ్. సో మార్కెట్లో బయ్యింగ్ జరగడానికి ట్రై చేస్తుంది కానీ విక్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఎట్ ది సేమ్ టైం మార్కెట్ ఇంతకంటే లోయర్ సైడ్ మూవ్ చేయడానికి సెల్లర్స్ ఇంట్రెస్టెడ్గా లేరు. సో ఒకసారి మన స్ట్రక్చర్ చూస్తే సో మార్కెట్ స్ట్రక్చర్. సో ఈ పాయింట్ నుంచి మార్కెట్ అనేది ఓవర్గా స్ట్రెచ్ అయింది. మీకు ఈ పాయింట్ నుంచి చూస్తే మార్కెట్ ఓవర్గా స్ట్రెచ్ అయింది. ఇక్కడ హాల్ట్ అయింది, కొంత హాల్ట్ అయి ఫ్రెష్గా లో బ్రేక్ చేసి ఒక న్యూ ఫామ్ అయితే న్యూ లో అయితే క్రియేట్ చేసింది. సో అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ అగైన్ హెల్దీ ఫాల్ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే ఫాల్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆల్రెడీ మార్కెట్ 22,500 లెవెల్ రీచ్ అయింది. సో అదొక రౌండ్ లెవెల్. అట్లీస్ట్ 23,000 వరకైనా 22,500 నుంచి 23,000 వరకైనా మార్కెట్ మూవ్ అయితే సో మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రెష్గా 22,000 వరకు మార్కెట్ మూవ్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఇలా స్ట్రైట్ అవే అయితే 22,500 నుంచి మార్కెట్ స్ట్రైట్ అవే అయితే ఫాలో అవుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే లైక్ నాకు ఆ వ్యూ లేదు. ఒకవేళ అలా ఫాలో అయినా నేను దాన్ని క్యాచ్ చేయను. ఓకే. సో రీజన్ ఏంటంటే మార్కెట్స్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఫాలో అవ్వవు. సో ఒక మూవ్ వచ్చిన తర్వాత దానికి కౌంటర్ మూవ్ హెల్దీ మూవ్ వస్తే ఆ తర్వాత మళ్ళీ అగైన్ సో ఇలా మార్కెట్ మూవ్ అవుతుంది కానీ స్ట్రైట్ అవే మార్కెట్ మూవ్ అవడం అనేది జరగదు. సో మార్కెట్ అయితే రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే చూపిస్తుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి ఆబ్వియస్లీ ఈ జోన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 22,660 నుంచి 22,600 ఈ 60 పాయింట్స్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. 22,660 నుంచి 22,625 అండ్ ఇది మంత్లీ ఎక్స్పైరీ. సో జనరల్గా మంత్లీ ఎక్స్పైరీస్ చాలా వాలటాలిటీ ఉంటుంది. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే కొంత అప్ సైడ్ మూమెంటమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మార్కెట్ మేబీ ఈ జోన్లో ఓపెన్ అయ్యి కొంత అప్ సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను రేపు. సో ఫస్ట్ లెవెల్స్ చూస్తే 22,660 అనేది 660 నుంచి 600 ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ జోన్ బ్రేక్ అయితే ఆ తర్వాత మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం అయితే చూడొచ్చు. సో డౌన్ సైడ్ అయితే 22,500 ఈ బాటమే ఇంపార్టెంట్ లెవెల్. సో రేపు పాసిబిలిటీస్ ఏంటి? ఒకటి మార్కెట్ నిన్నటి హైకి నిన్నటి లోకి మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి. మార్కెట్ ఈ జోన్ చాలా చిన్నది కాబట్టి ఒకవేళ మార్కెట్ 22,500కి రీచ్ అయితే ఇక్కడ నుంచి నేను డెఫినెట్గా బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. మార్కెట్ నిన్నటి హై అండ్ లో బిట్వీన్ ఓపెన్ అయితే సో లో పాయింట్కి వస్తే అక్కడి నుంచి రివర్సల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అక్కడి నుంచి అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది పాసిబిలిటీ 1. సెకండ్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకున్నాం 22,500 ఈ జోన్లో ఓపెన్ అయితే సో ఓపెన్ అయిన దగ్గర నుంచి ర్యాలీ ఎలా అయితే మొన్న మనకి ర్యాలీ వచ్చిందో ఫస్ట్ 15 మినిట్స్
ఆర్ ఫస్ట్ 30 to 45 minutes ర్యాలీ వచ్చిందో, సో ఇప్పుడు కూడా అదే ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓపెన్ అవగానే ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ ఆ తర్వాత కన్సాలిడేషన్, మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ పాసిబిలిటీ హై ఉంది. సో ఇది గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్, గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్ లో ఓపెన్ అయింది అనుకుందాం. సో మేబీ ఫస్ట్ 15 minutes లో మార్కెట్ ఈ జోన్ వరకు అంటే 22,750 ఆర్ 700 జోన్కి రీచ్ అయ్యి, మళ్ళీ అగైన్ బ్యాక్ టు 22,650 ఆర్ 600 వరకు రీచ్ అయ్యి, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ అంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎనీహౌ రేపు నేను ఒక బాటమ్ నుంచి పుట్స్ ని సెల్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో రాదర్ దెన్ డౌన్ సైడ్ నేను అప్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేదా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ఫాల్ అయింది అనుకోండి, నేను జస్ట్ వదిలేస్తాను, మార్కెట్ ఏం చేయను. ఆ తర్వాత ఒక 1 hour తర్వాత 2 hours తర్వాత కొంత బాటమ్ ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత రివర్సల్ ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో డౌన్ సైడ్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ అయితే మార్కెట్ని జస్ట్ వదిలేస్తాను. ఇది సింపుల్ గేమ్ ప్లాన్. సో 22,500 అనేది ఇంపార్టెంట్ లెవెల్, ఇంపార్టెంట్ సపోర్ట్. ఆ తర్వాత 22,600 నుంచి 670 వరకు ఈ 70 points రేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఆ జోన్ బ్రేక్ అయిన తర్వాత మనకి బాటమ్ అనేది, సో ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్ బాటమ్ 22,720 నుంచి 22,800 80 points బాటమ్ రేంజ్ కూడా మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 22,670 బ్రేక్ అయితే 720 నుంచి అండ్ 22,800 ఈ జోన్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఆ తర్వాత 22,920 మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఆ తర్వాత 23,050 అండ్ 23,000 నుంచి 23,050 ఈ 50 points రేంజ్ కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్. సో ఇది ఓవరాల్ గా లెవెల్స్ అయితే. ఇంకా డౌన్ సైడ్ 22,500 బ్రేక్ అయితే, సో నేను జస్ట్ మార్కెట్ ని వదిలేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను రాదర్ దెన్ ఆ డైరెక్షన్ లో ట్రేడ్స్ తీసుకోవడం కంటే. ఎందుకంటే నాకు అంత హోప్ లేదు ఫర్దర్ గా మార్కెట్ పడుతుంది అని. ఒక షార్ట్ కవరింగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ లో. సో ఎందుకంటే సెల్లర్స్ కూడా అంత ఇంట్రెస్టెడ్ గా లేరు. మార్కెట్ పడుతున్నా కానీ అగ్రెసివ్ గా పడట్లేదు. జస్ట్ విక్స్ కూడా అంతేం రైజ్ అవ్వట్లేదు మార్కెట్ పడుతున్నా, విచ్ ఇండికేట్స్ సెల్లర్స్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ దిస్ లెవెల్ టు సెల్ ద నిఫ్టీ. సో చూద్దాం ఎలా ఎక్స్పైర్ అవుతుందో. కానీ మంత్లీ ఎక్స్పైరీస్ ఎక్కువ హై వాలిటాలిటీ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా రేపటి వ్యూ అయితే. సో మీరు ప్లాన్ చేసుకోండి మీ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.